డార్జిలింగ్ వద్ద సిలిగురి కారిడార్ అని అంటాం. సో దీన్నే చికెన్స్ నెక్ అని కూడా అంటారు. మన భారతీయులకు ఎందుకో ఈ పేరు నచ్చలేదు. బంగ్లాదేశ్ వాడు, నేపాల్ వాడు, మయన్మార్ అలాగా చికెన్స్ నెక్ అని పిలవచ్చు. సో మనం ఇవాళ ఏం చేసాము అంటే ఒక భారీ పరీక్ష అనేది ఈ ప్రాంతంలో, అంటే దీనికి మించిన ఒక పరీక్ష మీకు న్యూక్లియర్ టెస్ట్ తరువాత ప్రాబబ్లీ ఇదే చాలా పెద్దదై ఉంటుంది. ఎందుకు అంటే ఇది ప్రాజెక్ట్ కుషాకు సంబంధించిన పరీక్ష. సో డిఆర్డిఓ వాళ్ళు నిర్వహించారు. మరి ప్రాజెక్ట్ కుషా అంటే ఏకంగా S-400తో సమానం. ఇలాంటి పరీక్షలు అన్నప్పుడు ఎక్కడ పోఖ్రాన్, రాజస్థాన్ వద్ద ఉండే పోఖ్రాన్ వద్ద చేస్తాం. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్కి, చైనాకు, నేపాల్కు వీళ్ళకి తెలియాలి కదా. సో మనతో తేడా అయితే ఏం జరుగుతుంది అంటే ప్రాజెక్ట్ కుషాకు సంబంధించిన పరీక్షను ఇక్కడ మనము నిర్వహించాం. సో దాంతో ఈ సమీకరణం మొత్తం పూర్తిగా మారిపోయిందండి. మీకు ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో సిలిగురి కారిడార్ వద్ద ఏం జరుగుతుంది అంటే మీకు మన మిలిటరీ వాహనాలు, సైనికులు, ట్యాంకులు, మిజైళ్ళు విపరీతంగా మనము డిప్లాయ్ చేసేసాం. అంటే వాడు లాల్ ముని రేతన్ అన్నాడు ఒకప్పుడు, మీకు 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు మీకు అదొక ఎయిర్ బేస్. సో దీనిని నేను చైనాకు ఇస్తాను అని ఒక మాట అన్నాడు. మరి మనము ఏం చేసామో ఇవాళ ఒక్క ప్రాజెక్టు కుషా పరీక్ష కాదండి, 3 గ్యారీసన్స్. సో నిన్న అమిత్ షా గారు ఒక మీటింగ్ పెడుతున్నాడు. అంటే ఇంత పెద్ద మీటింగ్ నాకు తెలిసి ఎప్పుడు కూడా భారత్లో వీళ్ళు నిర్వహించలేదండి. దీన్ని వీళ్ళు ఏమంటున్నారు, ట్రయాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ అని అంటున్నారు. ట్రయాంగులర్ అంటే ఇలాగ ఉంటుంది, మీకు 3 వైపులా పాయింట్స్. ఎక్కడ కిషన్ గంజ్ అని అంటాం, బీహార్ వద్ద కిషన్ గంజ్. అలాగే చోప్రా డూబ్రీ అంటారు. చోప్రా అంటే వెస్ట్ బెంగాల్ వద్ద ఉండే ఒక పాయింట్, డూబ్రీ అంటే అస్సాం. సో దీనే ట్రయాంగులర్ అంటారు, ట్రయాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్. మీకు ఎంతెంత మంది సైనికులు ఇక్కడ ఉన్నారు, ఎలాంటి మిసైళ్ళు వాడుతున్నారు అంటే మీరు షాక్ అవుతారండి. అంటే ఏమండి ఇదేమైనా బంగ్లాదేశ్ను భయపెట్టడానికి ఇంతంత పెద్ద ఆయుధాలా అంటే మీకు పాకిస్తాన్ అనండి, చైనా అనండి, మొత్తం కూడా చూడండి ఈ ప్లేస్లోనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది. ఎందుకు 8 స్టేట్స్ అండి, సిక్కింతో కలుపుకుంటే 8 రాష్ట్రాలకు వెళ్ళడానికి ఒకే దారి. నార్త్ ఈస్ట్ స్టేట్స్, 7 సిస్టర్ స్టేట్స్ అని అంటాం మనం. సో ఇక్కడికి వెళ్ళాలంటే ఏంటి, చికెన్స్ నెక్ అనేది చాలా చాలా క్రిటికల్. సో ఇప్పుడు దీన్ని ఫార్టిఫై చెయ్యాలి అని ఇండియన్ ఆర్మీ, ఎవరి పర్మిషన్ లేదు, ఎవరితో మాట్లాడడం లేదు, ఎటువంటి ఫ్లాగ్ మీటింగ్స్ లేవు, డైరెక్ట్ యాక్షన్ అండి. సో మొత్తము కూడా ఫార్టిఫై చేసి పడేశారు. సో స్వయాన అమిత్ షా ఎంత పెద్ద మీటింగ్ అంటే మీకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అధికారులు ఉన్నారు, అలాగే ఇండియన్ ఆర్మీ, మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, మీకు శస్త్రసీమా దళ్ వీళ్ళు, లోకల్ పోలీసులు, మీకు అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో ఇంతంత మందిని తీసుకువచ్చి ఒక భారీ మీటింగ్ ఈ సిలిగురి కారిడార్ వద్ద జరిగిందండి. అంటే ఎన్నెన్ని టన్నల్స్ నిర్మించాలి, మీకు అండర్ గ్రౌండ్ రైల్వే మార్గాలు ఏమిటి, ఈ మిసైళ్లకు కావలసిన సిలోస్ ఎక్కడెక్కడ పెట్టాలి, రేపు S-400 వస్తే ఎక్కడ మోహరించాలి, మన రఫేల్ విమానాలు ఎక్కడ ఉంటాయి, మొత్తం అంటే ఫార్టిఫై చేయడము. అంటే శత్రువు ఒక్కసారి ఇటువైపు చూసాడంటే వణుకుతాడు. ఇప్పుడు లడాక్ వద్ద ఎలా ఉంటుందండి పరిస్థితి, మన సుఖాయ్ విమానాలు, రఫేల్ విమానాలు, బ్రహ్మోసులు, ఆకాశ్ మిజైల్ సిస్టమ్స్ మొత్తము మనం ఫార్టిఫై చేసి ఉంటాం, అంటే అక్కడ డిప్లాయ్ చేసి ఉంటాం. సరిగ్గా ఇప్పుడు బంగ్లాదేశ్ వద్ద కూడా ఇదే పరిస్థితి అండి. ఎందుకండి అంటే ఇన్నేళ్ల పాటు ఒక ఫెన్సింగ్ వేద్దాము అంటే మమతా బెనర్జీ గారు ఒప్పుకోలేదు. ఒక్కటి ఫ్రెండ్స్, భారత్ యొక్క రక్షణ వ్యవస్థ అన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల కోసరము మీ యొక్క సెక్యూరిటీని గాలికి వదిలేసారు అనుకోండి, ఏమవుతుందండి. సో ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే ఈవిడ అంటే తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవాలంటే ఏ ఒక పార్టీ వచ్చి పోటీ చేసినా ఓడిపోతారు వీళ్ళు.
అంటే వీళ్ళు గెలవడము అనేది ఇంపాసిబుల్. దీనికి బీజేపీ దాకా అక్కర్లేదు. ఎవరు నిలబడిన ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి పోటీ చేసినా వాళ్ళే గెలిచేవాళ్ళు. 15 ఏళ్లలో అలాంటి అరాచకాలు. సరే, వాళ్ళు ఇంటర్నల్గా చేశారు, దీంతో మనకి ఏమిటి, అది ఆ రాష్ట్రానికి సంబంధించింది మీరు నేను అనుకోవచ్చు. కానీ ఇక్కడ జాతీయ రక్షణ అన్నప్పుడు ఏమవుతుందండి? 600 కిలోమీటర్లు ఫెన్సింగ్ వెయ్యాలి, ల్యాండ్ కావాలి, రోడ్స్ వెయ్యాలి అంటే బంగ్లాదేశ్ వాళ్ళ కోసరము ఈవిడ ఏ రోజు పర్మిషన్ ఇవ్వలేదండి. మళ్ళీ వాళ్ళకేంటి, ఫేక్ ఆధార్ కార్డులు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ల్యాండ్స్, ఇల్లులు సర్వము ఇచ్చారు. చూడండి, మన దేశ రక్షణని గాలికి విడిచిపెట్టి వాళ్ళ కోసరం పాటుపడే ప్రభుత్వం. సో ఇవాళ భారతీయులు మేల్కొన్నారు. ఇలా కాదమ్మా, నువ్వు ఏదో డబ్బు సంపాదించుకోవాలి, అవినీతి అంటే అది వేరు, నువ్వు దేశాన్నే పణంగా పెడుతున్నావు, ఇది మేము ఒప్పుకోమని ఇవాళ మనం మేల్కొనడము. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ చూశారనుకోండి, మీకు టోటల్గా ఈ ఏరియాను వాళ్ళు సీజ్ చేసేసారండి. ఇక అటు నుంచి ఎవరు ఇటు రాలేరు, ఇటు నుంచి అటు వెళ్ళడానికి లేదు. ప్రాపర్ వీసా ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, అప్పుడు మాత్రమే వీళ్ళు వెళ్ళగలరు. లేకపోతే మొత్తం లోపల తోసేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ ఇవాళ క్రియేట్ అయింది. బంగ్లాదేశ్ వాడికేమో ఇది ప్రాబ్లం అంటే, వీడికి మించి చైనా లాంటి దేశానికి ఏం చేయాలో తెలియడం లేదు. ఎందుకు అంటే ఒక్కసారిగా ఈ ఏరియా 45 అయిపోతే భూటాన్కి డైరెక్ట్గా మనం సెక్యూరిటీ ఇవ్వగలమండి. సో భూటాన్ వాళ్ళకి చైనానా భారత అన్నప్పుడు భారత్తోనే కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ చైనా వాడి బెదిరింపులు రోజు రోజుకి పెరగడం. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మన సైన్యాన్ని డైరెక్ట్గా భూటాన్ సరిహద్దుల దాకా తీసుకువెళ్ళి అక్కడ మన మిజైళ్లను మోహరించి టోటల్గా ఆ ఏరియాను కూడా సెక్యూర్ చేసేసాం. సో ఎటు చూసుకున్నా మీకు బీహార్ అనండి, వెస్ట్ బెంగాల్ అనండి, ఇటువైపు అస్సాం, టోటల్గా ఇండియన్ ఆర్మీ తన కంట్రోల్లోకి ఈ ఏరియాస్ అంటే ఈ సరిహద్దులను తీసుకోవడంతో చాలామంది ఏమనుకుంటారు, భారత్కి చైనాకు మధ్య LAC అంటే చైనా అనకూడదు, టిబెట్ అయినా కూడా అతిపెద్ద LAC బార్డర్ అనుకుంటారు. కాదండి, భారత్కు బంగ్లాదేశ్ మధ్య చాలా పెద్ద బార్డర్ ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఫెన్సింగ్ మొదలు పెడితే ఈ 600 కిలోమీటర్లను కూడా మీరు టోటల్గా కవర్ చేయగలిగితే ఇక ప్రపంచంలో ఇంత పెద్ద సరిహద్దుల ఫెన్సింగ్ అనేది ఎవరు వేసి ఉండరు. మనము వెయ్యగలిగేము. నెక్స్ట్ 50 ఇయర్స్ ఈ బంగ్లాదేశ్ లాంటి దేశాలు సో వాళ్ళ ఈ తోక ఆడించే ఈ ప్రక్రియ ఇదంతా కూడా మీకు ఆగిపోతుంది. అంటే వన్స్ ఫార్ ఆల్ ఈ సమస్యకు మనము పరిష్కారము వెతుకుతున్నాము. దీన్నే ట్రయాంగిల్ సెక్యూరిటీ గ్రిడ్ అని అంటున్నారు. మీకు హైయెస్ట్ లెవెల్లో టెక్నాలజీ వాడతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మన సైనికులు ఎప్పుడు అలర్ట్గా ఉంటారు. అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడు కూడా ఇక్కడ వేరే ఎవరిని రానివ్వడము కాదు, మీకు ఒక యుద్ధ అంటే వార్ ప్రిపేర్డ్నెస్ అంటాం చూసారా, ఆ లెవెల్లో ఈ ప్రాంతాన్ని ప్రతి క్షణము 24/7 గమనిస్తూనే ఉంటారు. సో బంగ్లాదేశ్ యొక్క కేల్కతం ఇన్నేళ్ల పాటు అటు నుంచి యథేచ్ఛగా రావడము వెళ్ళడము, మొత్తము భారత్లోనే వీళ్ళు స్టే చేయడము, ఇక్కడే ఉండిపోవడము మొత్తము కూడా ఆగిపోయింది. మరి ఇంత పెద్ద పని మీకు అమిత్ షా, మీకు ఇలా హోమ్ మినిస్ట్రీ వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళతో ఆర్మీతో కలిసి చేశారు అంటే ఇక అటువైపు ఈ ఏరియా మొత్తము కూడా సీల్ అయిపోయిందని చెప్తున్నారు. ఇంత పెద్ద విషయం నిన్నటికి నిన్న భారత్లో జరిగిందంటే దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.